ఓం నమో నారాయణాయ. ఈ వీడియోలో శ్రీ మహావిష్ణువు యొక్క 4వ అవతారమైన శ్రీ నరసింహ అవతారం గురించి మనం తెలుసుకుందాం. నరసింహ అవతారం అత్యంత శక్తివంతమైనది మరియు ప్రత్యేకమైనది. పురాణాలలో, ప్రత్యేకించి శ్రీమద్ భాగవతంలో కూడా దీని గురించి చర్చింపబడింది. ఈ కథ హిరణ్యకశిపుడనే రాక్షసుడి నుండి ప్రారంభమవుతుంది. శ్రీ మహావిష్ణువు తన వరాహ అవతారంలో హిరణ్యకశిపుడి సోదరుడైన హిరణ్యాక్షుణ్ణి వధించారు. దీనివల్ల హిరణ్యకశిపుడు శ్రీ మహావిష్ణువుపై ప్రతీకారం తీర్చుకోవాలని సంకల్పించుకుంటాడు. అందుకోసం బ్రహ్మదేవునికి తపస్సు చేసి ప్రసన్నం చేసుకుంటాడు. బ్రహ్మదేవుడు ఏ వరం కావాలని అడగగా తనకు అమరత్వం కావాలని అడుగుతాడు. బ్రహ్మదేవుడు అది సాధ్యపడదని, అందుకు బదులుగా మరణాన్ని నియంత్రించే విధంగా ఒక వరాన్ని ప్రసాదిస్తాడు. ఆ వరం ప్రకారంగా అతడు మానవుని చేత గాని, జంతువుల చేత గాని, ఇంటి లోపల గాని, బయట గాని, గాలిలో, నీటిలో లేదా భూమిపై గాని, ఆయుధములతో కానీ లేదా శస్త్రములతో కానీ మరణం కలగదు. ఈ వరంతో హిరణ్యకశిపుడు తనకి తాను అమరుడిగా భావించుకున్నాడు. అతని శక్తితో 3 లోకాల్లోని ప్రజల జీవితాలని అస్తవ్యస్తం చేశాడు. దేవతలను, ఋషులను బంధించేవాడు. దేవతలు అంతా కలిసి శ్రీ మహావిష్ణువుని ప్రార్థించడం మొదలుపెట్టారు. కాలక్రమంలో హిరణ్యకశిపుని భార్య అయిన కయాదు నారదముని ఆశ్రమంలో తన కుమారుడైన ప్రహ్లాదునికి జన్మనిచ్చింది. పుట్టుకతోనే నారదముని ద్వారా నారాయణ మంత్రాన్ని పొందిన ప్రహ్లాదుడు విష్ణు భక్తుడయ్యాడు. హిరణ్యకశిపుడు తన కుమారుడు విష్ణునామస్మరణ చేస్తున్నాడని తెలుసుకొని నిరాశ చెందుతాడు. ఎలాగైనా ప్రహ్లాదుని మనసు మార్చాలని శుక్రాచార్యుల కుమారులైన శకుని, అమరుకుల ఆశ్రమానికి పంపిస్తారు. కానీ వాళ్ళు కూడా విఫలమవుతారు. హిరణ్యకశిపుడు చివరికి కోపంతో ప్రహ్లాదుని చంపాలని నిర్ణయించుకుంటాడు. కానీ ప్రతిసారి అతని చంపే ప్రయత్నం చేసినప్పుడల్లా శ్రీ మహావిష్ణువు రక్షిస్తూనే ఉన్నారు. అతనికి విషం తాగింపచేశారు, నీటిలో ముంచారు, కొండపై నుంచి తోశారు, చివరికి అగ్నిగుండంలో కూడా కూర్చోబెట్టారు. అయినా కూడా ఎలాంటి ప్రమాదం కలగలేదు. అప్పుడు హిరణ్యకశిపుడు కోపంతో ప్రహ్లాదుని ఇలా అడిగాడు, నీ విష్ణువు ఎక్కడ ఉన్నాడు? అందుకు ప్రహ్లాదుడు సమాధానంగా, తండ్రి, నా విష్ణువు సర్వవ్యాప్తి, ఆయన లేని చోటంటూ లేదు అని సమాధానం ఇచ్చాడు. అప్పుడు హిరణ్యకశిపుడు, ఈ స్తంభంలోనే ఉన్నాడా అని అడిగాడు. ప్రహ్లాదుడు అందుకు, అవును, ఆయన అక్కడే ఉన్నారు అని చెప్పాడు. అప్పుడు హిరణ్యకశిపుడు ఆ స్తంభాన్ని గదతో కొట్టాడు. వెంటనే ఉరుములు కురుస్తున్నట్టు పెద్ద ధ్వని వచ్చి ఆ స్తంభం చీలిపోయింది. అందులో నుంచి ఉగ్ర నరసింహుడు ఆవిర్భవించారు. ఆయన స్వరూపం సింహం తల మరియు మానవుల శరీరం కలిగి ఉన్నది. ఆయన గోళ్ళు పదునైన ఆయుధాల వలె ఉన్నాయి. ఆయన గర్జన భూమిని కంపించేలా చేసింది. ఒక్కసారిగా ఆ ఉగ్ర నరసింహుడు హిరణ్యకశిపుని పట్టుకొని తన మోకాళ్ళపై వేసుకుని తన గోళ్ళని ఆయుధంగా ఉపయోగించి హిరణ్యకశిపుని వధించారు. ఈ విధంగా బ్రహ్మదేవుడు ఇచ్చిన వరాన్ని ఖండించకుండా హిరణ్యకశిపుని సంహారం జరిగింది. ఇక్కడ మనం గమనించగా నరసింహుడు మానవుడు కాదు, జంతువు కాదు. హిరణ్యకశిపుని సంహారం పగలు కాదు, రాత్రి కాదు, సంధ్యాకాలంలో జరిగింది. ఇంటి లోపల కాదు, బయట కాదు, గడప మీద జరిగింది. గాలిలో కాదు, నీటిలో కాదు, భూమిపై కాదు. నరసింహుని మోకాళ్లపై జరిగింది. ఆయుధం కాదు, శస్త్రము కాదు, గోళ్లతో మాత్రమే జరిగింది. హిరణ్యకశిపుని సంహారం తర్వాత నరసింహస్వామి ఉగ్రరూపాన్ని ఎవరూ తట్టుకోలేకపోయారు. లక్ష్మీదేవి కూడా స్వామివారి దగ్గరకు వెళ్ళడానికి భయపడింది. అప్పుడు ప్రహ్లాదుడు స్వామికి ప్రార్థన చేసి పాదాలకు నమస్కరించగా నరసింహుని కోపం చల్లారింది. అప్పుడు స్వామివారు ప్రహ్లాదుని వరం కోరుకోమనగా తనకు భక్తిని, తన తండ్రికి మోక్షాన్ని ప్రసాదించమన్నాడు. ఈ విధంగా నరసింహ అవతారం కేవలం రాక్షస సంహారం కోసం మాత్రమే ఆవిర్భవించినది కాదు. దైవంపై నమ్మకాన్ని, భక్తికి ఎంత అపరిమితమైన శక్తి ఉందో నిరూపించడమే స్వామి అవతార లక్ష్యం. నరసింహుడు తన భక్తుని కోసం భయంకరమైన రూపంలో వచ్చిన కరుణామయుడు. ఇదే నరసింహతత్వం. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి.
మీ ప్రశ్నలు, అభిప్రాయాలు ఇంకా మీకు తెలిసిన ఏ ఇతర విషయాల గురించైనా కూడా కమెంట్స్లో రాయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. రాబోయే వీడియోస్లో దశావతారంలోని మిగిలిన అవతారాల కోసం కూడా మనం తెలుసుకుందాం. జై శ్రీమన్నారాయణ.